హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి, కేదార్, సుధాకర్ కౌశికిని తీసుకొని ఇంటికి రీచ్ అవుతారు. కౌశికికి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని నిషిక అండ్ వైజయంతి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మి, ఇప్పుడు కౌశికి కడుపులో ఉన్న బిడ్డ చనిపోతే మన మీదకేమీ రాదు కదా అని అడుగుతుంది వైజయంతి. ఎందుకు వస్తుంది అత్తయ్య? మనమేం తప్పు చేశాం? మనకి రూమ్లో ఉన్నట్టు తెలీదు, చెప్పులు కూడా లేవు, బయటకు వెళ్ళిపోయింది అనుకున్నాం, అడిగితే అదే చెప్దాం అని అంటుంది నిషిక. ఇంకప్పుడే కరెక్ట్గా కౌశికిని దాత్రి వాళ్ళ ఇంటికి తీసుకురావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు నిషిక అండ్ వైజయంతి. ఇంకలా చూస్తూ ఉంటారు. యువరాజ్, అక్క ఏమైంది నీకు? నేను హాస్పిటల్కి వచ్చేవాడిని, కానీ నాకు ఇంటికి వచ్చాకే విషయం తెలిసిందక్క అని అంటాడు యువరాజ్. అప్పుడే వైజయంతి, అయినా వీళ్ళు మనకి అన్నీ చెప్పి చేస్తారా ఏంట్రా అబ్బోడా? మన మీద వీళ్ళకి అసలు నమ్మకమే లేదు కదా. ఇంతకీ కౌశికి బిడ్డ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా అని అంటారు వైజయంతి చెంప పగల కొడతారు సుధాకర్. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. నోర్ముయ్, ముందు నువ్వు నోర్ముయ్. నీ వల్లే ఇదంతా జరిగింది. కౌశికి అడుగడుగునా ప్రాణాపాయం తెస్తున్నది మీరే. ఎందుకు ఇలా చేస్తున్నారు? చేసి ఏం సాధించాలనుకుంటున్నారు? ఇవాళ ఇలా జరిగిందంటే దానికి కారణం మీరేనని నాకు తెలుసు అని అంటారు సుధాకర్. అప్పుడే నిషిక, అయినా మేము ఏం చేసినా తప్పని అనడం ఈ ఇంట్లో వాళ్ళందరికీ అలవాటైపోయింది. మేము తప్పేమీ చేయలేదు. అయినా వదిన రూమ్లో ఉంటుందని మాకేం తెలుసు? తప్పు జరిగిందని మీరెలా చెప్తారు? ఈ ఇంట్లో వాళ్ళందరికీ నేను తప్పు చేయకపోయినా చేశానండం అలవాటైపోయింది అని అంటుంది నిషిక చెంప స్పీడ్గా వచ్చి పగలగొడతారు కౌశికి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు యువరాజ్. అక్క అని అంటారు. ఏంట్రా చెప్పు, ఏంటక్క? ఎప్పుడు అక్క అని అనడం కాదు, ఒక్కరోజైనా తమ్ముళ్ళ బిహేవ్ చేసావా? నా శ్రీమంతం రోజు కానీ, నాకు ఎప్పుడైనా వీళ్ళు ప్రమాదం తలపెట్టాలని చూసినప్పుడు కానీ ఒక్కరోజైనా నా గురించి మాట్లాడావా? ఒక్కసారైనా నాకు సహాయం చేయడానికి వచ్చావా? లేదు. అలాంటిది నువ్విప్పుడు అక్క అని నీ భార్యని కొట్టగానే ఎందుకు అరుస్తున్నావు? తమ్ముడంటే నువ్వు కాదు, కేదారే నా అసలైన తమ్ముడు. ఎందుకంటే వాడు నేను ప్రమాదంలో ఉంటే నన్ను ఎప్పుడు కాపాడతాడు. వాడిని చూసి నేర్చుకోరా అని అంటుంది కౌశికి. ఇంకా జెలస్గా ఫీల్ అవుతాడు యువరాజ్. నిషిక కూడా, ఆపండి. అయినా ఈ ఇంట్లో ఈ కేదార్, ఈ జగదాత్రి ఉండడం వల్లే అన్ని సమస్యలు వస్తున్నాయి. ఈ ఇంటి కోడలిగా నేను చెప్తున్నాను, మీరిద్దరూ ఈ ఇంట్లో ఉండే అర్హత కానీ అవకాశం కానీ మీకు లేదు. మర్యాదగా పొండి, బయటికి పొండి, మీ వల్లే ఈ గొడవలన్నీ అవుతున్నాయి అని కేదార్ కాలర్ పట్టుకోవడానికి అలా చెయ్యెత్తిన నిషికాకి ఆ చేతిని అలా వెనక్కి తిప్పి గట్టిగా పట్టుకుంటుంది దాత్రి. ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది. హద్దులు మీరి ప్రవర్తిస్తే నాలో ఉగ్ర రూపాన్ని చూస్తావు. ఇంకొకసారి కేదార్ కాలర్ పట్టుకోవడం కానీ, కేదార్ని అవమానించినట్టు మాట్లాడినా చెయ్యి విరిచేస్తా అని గట్టిగా తోసేస్తుంది నిషికాని జగదాత్రి. నిషిక ఒక్కసారిగా చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్తున్నాను, కౌశికి వదినకి మేము అన్నీ అయి చూసుకుంటూ రక్షణగా ఉంటాం. ఇంకొకసారి కౌశికి వదిన ప్రమాదంలో పడేలా చేసినా, ప్రమాదంలో ఉన్నప్పుడు సహాయం చెయ్యకపోయినా మీ సంగతి ఇలా కాదు, వేరేగా ఉంటుంది నిషి, గుర్తు పెట్టుకో అని చెప్పి, వదిన మీరు రండి, రెస్ట్ తీసుకోండి, డాక్టర్ మీకు రెస్ట్ అవసరమని చెప్పారు వదిన అని పాపం కౌశికిని లోపలికి తీసుకువెళ్ళిపోతారు దాత్రి అండ్ కేదార్. అవమానంతో రగిలిపోతూ ఉంటుంది నిషిక. ఇది ఇలా ఉండగా నిషిక తన రూమ్లోకి వచ్చి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ జగదాత్రి తన చేయి పట్టుకొని విరిచేస్తా అనే వర్డ్సే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు అణిగిమణిగి ఉండేది నా చెయ్యి విరిచేస్తానంటుందా? వీళ్ళందరికీ గట్టి సమాధానం చెప్పాలి. ఈ నిషికానే అవమానిస్తుందా అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది నిషిక. అప్పుడే ఇంద్రాణి నిషికాకి కాల్ చేస్తుంది. హలో చెప్పు ఇంద్రాణి అని అంటుంది నిషిక. అదే నిషి, నువ్వు డబ్బులు పంపిస్తానన్నావు కదా, అదే మనపై కేసు రాకుండా ఉండాలి అంటే నువ్వు డబ్బులు పంపిస్తానన్నావు కదా, అందుకే ఫోన్ చేశాను అని అంటారు. ఎంత కావాలి? మనం ఈ కేసు నుండి బయటపడాలంటే ఎంత కావాలి అని అడుగుతారు నిషిక. సుమారుగా
ఒక 20 నుండి 30 లక్షలు కావాలి నిషి. ఎందుకంటే ఇప్పుడు కేసా జేడీ చేతికి వెళ్ళింది కదా, అందుకే సాక్ష్యాలు మనకి అనుకూలంగా ఉండాలంటే కొన్ని మేనేజ్ చేయాలి. అందుకే మనం మంచి లాయర్ని పెట్టుకోవాలి. కొంతమందికి డబ్బిచ్చి మేనేజ్ చేయాలి. ఇప్పుడు ఆ డబ్బుని మనం డబ్బుతోనే కొనాలి కాబట్టి ఒక 30 లక్షల వరకు అవ్వచ్చు అని అంటారు. సరే, పంపిస్తున్నాను. కానీ ఎట్టి పరిస్థితిలో ఆ జేడి చేతికి మనం దొరకకూడదు. తర్వాత వీళ్ళ పని పడతానని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషిక. ఇంకా మేనేజర్ పక్కనే ఉంటాడు ఇంద్రాణికి. మేడం, ఇప్పుడు మీరు నిజంగా లాయర్ని పెట్టి కేసు వాదిద్దాం అనుకుంటున్నారా? ఏం చేసినా మనదే తప్పవుతుంది మేడం. సాక్ష్యాన్ని మనం క్రియేట్ చేయలేం మేడం. ఎందుకంటే అక్కడ ఉన్నది జేడి చేతిలో ఎవరు పడినా వాళ్ళు అన్యాయం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి జైలు శిక్ష పడుతుందని మీకు తెలుసు కదా మేడం అని అంటారు. అవును తెలుసు, నేను ఆ తింగరి దానికి కబుర్లు వినిపించాను. అయినా ఇప్పుడు ఆ 30 లక్షలు తీసుకొని మనం ఇక్కడ ఉంటామనుకుంటున్నావా ఏంటి? అది రేపు 30 లక్షలు తెచ్చిచ్చిన వెంటనే మనం దుబాయ్కి వెళ్ళిపోవాలి. వెంటనే మనం ఎబ్స్కాండ్ అయితేనే అప్పుడు కో ఓనర్ కాబట్టి ఆ నిషికానే జేడీ అరెస్ట్ చేస్తుంది. అది ఎట్టిపోతే మనకెందుకు? వజ్రపాటి ఇంటి పరువు పోతుంది, మనకి డబ్బుకి డబ్బు వస్తుంది. ఇన్నాళ్ళు ఆ నిషిక ముందు మనం ప్రాఫిట్స్ వచ్చినా రానట్టు కవర్ చేశాం. ఆ డొంకంతా లాగుతారు. అప్పుడు మన తప్పు బయటపడినా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం దేశం దాటి వెళ్ళిపోతాం కాబట్టి. కానీ ఆ నిషికాకి అదంతా తెలియదు కాబట్టి అప్పుడు దాన్ని అరెస్ట్ చేశాక మనం హాయిగా ఉంటాం అని హ్యాపీగా చెప్తుంది ఇంద్రాణి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. జేడీ అండ్ కేడీ పిల్లల్ని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్తారు. ఇప్పుడు మీకు ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది జేడీ. ఇప్పుడు పర్లేదు అని ఆ మిగిలిన 2 పిల్లలు కూడా కోలుకుంటారు. అప్పుడే ఇంకా ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వస్తాయి. ఆ చాక్లెట్కి క్వాలిటీ టెస్టింగ్కి వెళ్తారు కదా చెక్కింగ్కి, సో ఆ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వస్తాయి. ఆ ల్యాబ్ రిపోర్ట్స్లో మేడం ఇవి చాలా చీప్ క్వాలిటీ మేడం, వీటిని హైలీ అడల్టరేటెడ్ కంటెంట్ అంటే చాలా కల్తీ కలిసినవి, ఇవి అసలు తింటే చాలా ప్రమాదం అవుతుంది మేడం. ఇంత చీప్ అండ్ అడల్టరేటెడ్ కాబట్టే పిల్లలకి వెంటనే ఎఫెక్ట్ అయింది అని డాక్టర్ ఆ ల్యాబ్ రిపోర్ట్స్ చూసి చెప్తారు. ఇంకా వెంటనే జేడీ అయితే మనం అనుమానించింది కరెక్టే కేడీ, ఇప్పుడు ఆ ఫ్యాక్టరీని క్లోజ్ చేయడానికి ఆ ఇంద్రాణిని అరెస్ట్ చేయడానికి మనకి తగిన సాక్ష్యాలు ఉన్నాయి, వెళ్దాం రా అని ఇంకా జేడీ కేడీ అయితే ఫ్యాక్టరీకి బయలుదేరుతారు. కరెక్ట్గా అప్పుడే కౌశికి జేడీకి కాల్ చేస్తుంది. హలో జేడీ, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అని అంటారు కౌశికి. అయ్యో కౌశికి గారు, మీరు స్టార్ట్ అవ్వడం ఏంటి? మీరు రెస్ట్ తీసుకోవాలి కదా, మీరు రెస్ట్ తీసుకోండి పర్లేదు, కేసు మేం చూసుకుంటాం అని అంటుంది జేడీ. ఒక్కసారిగా షాక్ అయిపోతారు కౌశికి. ఇదేంటి నాకు జరిగింది మీకెలా తెలుసు? జేడీ, నాకు ఇలా అయ్యిందని, నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానని మీకెలా తెలుసు అని అడుగుతారు కౌశికి. అంటే మాకు ధాత్రి ఫోన్ చేసింది. ఈ కేసు విషయంలో నిన్న మీరు మాతోనే వచ్చారని తనకి మీరు చెప్పారంట. అందుకే మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాలని, ఒకవేళ వస్తానన్నా వద్దని చెప్పమని మాకు జగదాత్రి చెప్పింది. అందుకే మాకు ఈ విషయం తెలిసింది. ప్లీజ్ మేడం, మీకు మీ బేబీ కంటే ఇప్పుడు ఏది ఎక్కువ కాదు. మేమున్నాం కదా, మాపై నమ్మకం ఉంచండి. ఈ కేసులో ఏ ఒక్క లూప్ హోల్ని కూడా మేము వదిలిపెట్టాం. బీ ట్రస్ట్ ఆన్ హర్. సో ప్లీజ్ మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఇంకా అలా అతనైతే పాపం జేడీ కాల్ కట్ చేస్తుంది. వదిన సిన్సియారిటీ చూస్తుంటే చాలా బాగుంది కేదార్ అని అంటుంది జేడీ. అవును, అక్క చాలా మంచిది, అందుకే అక్కకి ఇన్ని కష్టాలు, నిషిక వాళ్ళ దగ్గర నుండి బాధలు కూడా. ఇప్పుడు వాళ్ళందరికీ గట్టి సమాధానం చెప్పే టైం వచ్చింది జేడీ అని అంటారు కేడీ. ఇప్పుడే అని ఇంకా జేడీ కేడీ అయితే ఫ్యాక్టరీకి బయలుదేరతారు. జేడీ అండ్ కేడీ ఆ ఫ్యాక్టరీకి రీచ్ అయ్యి అఫీషియల్గా సీల్ వేసి ఇంకా మీడియా వాళ్ళందరినీ పిలుస్తారు. అఫీషియల్గా ఈ ఫ్యాక్టరీని మేము సీజ్ చేయడం క్లోజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ అన్ని విషయాల్ని మేము ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలో తయారైన చాక్లెట్స్లో వాడిన రా మెటీరియల్లో చీప్ క్వాలిటీ ఉండడం, అడల్టరేటెడ్ కంటెంట్ ఉండడం వల్లే పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయ్యింది అని మేము ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా నిర్ధారించుకున్నాం. దీని తర్వాత వీళ్ళు అసలు ఏంటి, వీళ్ళ ప్రాఫిట్స్ ఏంటి, అసలు వీళ్ళ
కంపెనీ యొక్క స్టేటస్ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయిన ఇంద్రాని నిషికాపై కంప్లీట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఇంకా అలా మొత్తం అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు జేడీ అండ్ కేడీ మీడియా వాళ్ళకి. ఇదంతా టీవీలో చూస్తున్న నిషిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంద్రానికి ఫోన్ చేస్తాను, డబ్బులు పంపించేశాను కదా అని ఇంకా నిషిక ఇంద్రానికి ఫోన్ చేస్తూ ఉంటే ఇంద్రాని ఫోన్ లిఫ్ట్ చేయదు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషిక. ఇదేంటి ఇంద్రాని ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, ఏమవుతుంది అని చెప్పి చూస్తూ ఉంటే జేడీ అండ్ కేడీగా నిషిక వాళ్ళ ఇంటికి వస్తారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకా ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది. కౌశికి అలా చూస్తూ ఉంటుంది. నిషిక గారు, ఫ్యాక్టరీలో ఏం జరిగిందో మీకు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఇంటరాగేట్ చేయడానికి మేము అరెస్ట్ చేస్తున్నాం అని అంటారు జేడీ. ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది. ఏంటి, నన్ను ఒక్కదాన్ని అరెస్ట్ చేస్తున్నారా మీరు? అయినా ఇంద్రాణి కూడా ఉండాలి కదా అని అంటుంది నిషిక. వస్తారు, ఆవిడ కూడా వస్తారు, కానీ ఇప్పుడు ఆవిడ ఎగ్జైల్ అజ్ఞాతవాసంలో ఉన్నారు. ఎప్పుడైతే తనకి క్యాష్ అందిందో అప్పటి నుండి ఆవిడ పారిపోయారు. కానీ పట్టుకునే బాధ్యత మాది కదా. ఓనర్ పారిపోయింది కాబట్టి కో ఓనర్గా మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత మాది అని అంటాడు కేడీ. ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది. ఇంకా సుధాకర్ కూడా అలా చూస్తూ ఉంటారు. మావయ్య మీరైనా చెప్పండి మావయ్య, మీ కోడలు అరెస్ట్ అయితే వజ్రపాటి ఇంటి గౌరవం ఏమైపోతుంది మావయ్య అని అడుగుతుంది నిషిక బ్రతిమలాడుతూ. చూడమ్మా నిషిక, ఈ విషయం నీకు ముందు తెలియాలి. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలా ఉంటుందో నీ పరిస్థితి అలాగే అయ్యింది. చెడ్డవాళ్ళతో సహవాసం చేస్తే ఇదిగో ఇలానే ఉంటుందని నీకు కూడా అర్థం అవ్వాలి కదమ్మా. చూడమ్మా, ఈ వజ్రపాటి ఇంటి పరువు పోయేది నిన్ను అరెస్ట్ చేస్తే కాదు, చెయ్యకుండా మేము కాపాడితే మా ఇంటి పరువు పోతుంది, మా నిజాయితీ దెబ్బతింటుంది. కాబట్టి నువ్వు ఏమి తప్పు చేయలేదని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే వాళ్ళకి కోఆపరేట్ చేయి. వెళ్ళి నీ తప్పేమీ లేదని నిరూపించు. అర్థమైందా? పోలీసులకి చట్టానికి మేము ఎప్పుడూ అతీతులం కాదు, ఎదురు చెప్పలేము. అరెస్ట్ వారెంట్తో సహా వచ్చారు కాబట్టి నిన్ను వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే. ఇంకా అలా జేడీ అండ్ కేడీ అయితే నిషికాని అరెస్ట్ చేసి లోపలికి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకదంతా చూస్తున్న వైజయంతి, ఏందండి మీకు నా మీద కోపం ఉంటే నన్ను కొట్టండి తిట్టండి, అంతేకాని కోడలు అరెస్ట్ అయిపోతుంటే మీరేంటండి అసలు పట్టించుకోకుండా ఉంటారు అని అడుగుతూ ఉంటుంది వైజయంతి. చూడు, మీరు నిన్న చేసిన విషయానికే నాకు ఇప్పటికీ ఒళ్ళు మండిపోతుంది. ఇంకా తప్పుల మీద తప్పులు కవర్ చేసుకుంటూ వస్తే నేనెందుకు కాపాడాలి? అయినా తప్పు చేసిన వాళ్ళకి వాళ్ళు తప్పు చేశారని ఖచ్చితంగా తెలియాలి కదా, అందుకే ఇలా చేశాను అని లోపలికి వెళ్ళిపోతారు సుధాకర్. ఇంకా అలా బాధపడుతూ ఇంకా వైజయంతి అండ్ యువరాజ్ అయితే నిషిక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా జేడీ అండ్ కేడీ నిషిక దగ్గరికి వస్తారు. నిషిక చూస్తూ ఉంటుంది. నన్ను అరెస్ట్ చేస్తారు కదా, నేను బెయిల్పై బయటికి వచ్చాక అంతకంతా పగ తీర్చుకుంటా అని అంటుంది నిషిక. పగ కాదు కదా, నువ్వు కనీసం మమ్మల్ని టచ్ కూడా చేయలేవు. నీలో ఉన్న ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏంటో తెలుసా నిషిక గారు? మీ తప్పు మీరు తెలుసుకోకపోవడం, ఎదుటి వాళ్ళు చెప్పింది పొగరుతో వినకపోవడం. మీరు కంపెనీలో వరుసగా నష్టాలు వస్తున్నాయి అనుకుంటున్నారు కదా అని అడుగుతుంది జేడీ. అవును, లేకపోతే మాకు అలాంటి చీప్ క్వాలిటీ రా మెటీరియల్ కొనాల్సిన అవసరం ఏముంది? మాకు కంటిన్యూస్గా 2 years నుండి లాసెసే వస్తున్నాయి. అందుకే ఆ లాసెస్ రికవర్ చేసుకోవడానికి కాస్ట్ తగ్గించడానికే మేము అలా చేయాల్సి వచ్చింది అని అంటుంది నిషిక. అవునా, మీకు చూపించిన అకౌంట్స్ ఇవేనా అని ఒక పేపర్ ఇస్తారు. అవును, నాకు నిన్న చూపించినవి ఇవే అని అంటుంది నిషిక. కానీ మీకు తెలియని విషయం ఏమిటి అంటే ఇవి ఫేక్. వాళ్ళు సీక్రెట్ ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేస్తున్నారు. ఆ విషయం మీకు తెలియకుండా చేస్తున్నారు. మీరు స్లీపింగ్ పార్ట్నర్ కాబట్టి మీరు ఓన్లీ క్యాపిటల్ అంటే డబ్బులు మాత్రమే పెడతారు, ఎక్కువగా అన్ని విషయాలు చూసుకోరు, యాక్టివ్గా ఉండరు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. ఇవి వాటికి సంబంధించిన కరెక్ట్ అకౌంట్స్. వాళ్ళు మీ దగ్గర నుండి డబ్బులు తీసుకుంటూ మిమ్మల్ని దోచుకుంటూ వాళ్ళ లాభాలని వాళ్ళే పెట్టుకొని మీకు నష్టాలు లాసెస్ వచ్చినట్టు మీకు అకౌంట్స్లో తప్పుగా చూపించారు. మీపై వాళ్ళు ఫ్రాడ్ చేశారు. మీరు అది నమ్మి నిజంగా మీ కంపెనీకి నష్టాలు వచ్చాయేమోనని భ్రమలో ఇన్నాళ్ళు బ్రతికేస్తున్నారు అని అంటుంది జేడీ. ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది. అది మాత్రమే కాదు నిషిక గారు, మీకు ఇంకొక
మైండ్ పోయే ఒక వీడియో చూపించమంటారా అని కేడి ఒక వీడియోని చూపిస్తాడు. ఏదైతే ఇంద్రాణి అండ్ మేనేజర్ నైట్ వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటారో, అంటే ఈ 30 లక్షలు చేతికి అందిన తర్వాత మేము దుబాయ్ వెళ్ళిపోదాం, దాన్ని ఆ తింగర్ది ఇంతే అని చెప్పి దుబాయ్ వెళ్ళిపోయి నిషికా పైన మొత్తం నింద నెట్టేసి పరువు తీయాలనుకుంటారు కదా. ఆ వీడియోని సీక్రెట్గా ఇంద్రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళి రికార్డ్ చేసి పెట్టుకుంటారు జేడి అండ్ కేడి. ఆ వీడియోని నిషికాకు చూపించేసరికి ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది. ఇంద్రాణి, నన్ను ఇంత మోసం చేస్తావా? అంటే నన్ను ఇరికించి నువ్వు వెళ్ళిపోవాలనుకున్నావా? నిన్ను అని కోపంగా ఉంటుంది నిషిక. ఇప్పటికైనా అర్థమైందా నిషిక గారు? ఎప్పుడైనా మంచి వాళ్ళతో సహవాసం చేస్తేనే బాగుంటుంది, చెడ్డ వాళ్ళతో చేస్తే ఇదిగో మీ పరిస్థితి ఇలాగే తయారవుతుంది. అయినా తను దుబాయ్ కాదు కదా, ఎయిర్పోర్ట్ దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఎందుకంటే అక్కడ మా సెక్యూరిటీ ఉంది. తనని ఈ పాటికే ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళనివ్వకుండా తీసుకువస్తూ ఉంటారు అని అంటుంది జేడి. ఇంకప్పుడే వాళ్ళ తరపు లైక్ కిరణ్ అండ్ రమ్య ఇద్దరు వెళ్ళి వాళ్ళని తీసుకువస్తారు, ఆ ఇంద్రాణిని, ఆ మేనేజర్ని. ఇంకా వాళ్ళిద్దరూ ఇంద్రాణి అయితే నిషిక కళ్ళ ముందుకి రాగానే నిషిక కోపం కట్టలు తెంచుకుంటుంది. యూ చీట్, ఫ్రాడ్, నన్నే మోసం చేస్తావా అని చెప్పి ఇంద్రాణి చెంపపై కొడుతుంది నిషిక. ఛీ, నిన్ను నమ్మి తప్పు చేశాను, నన్ను మోసం చేస్తావా అని చెప్పి కొట్టబోతుంటే నిషిక ఆగు, తన సంగతి చూడాల్సింది నువ్వు కాదు మేము. ఇప్పుడు ఈ కేసులో నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే వీళ్ళు నేను ఫేక్ చేసే అకౌంట్స్ క్రియేట్ చేశారు కాబట్టి, మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి. కానీ నిషిక, నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇలాంటి కేసులో నువ్వు దొరికితే నేను విడిచిపెట్టాం, డైరెక్ట్గా కోర్టుకు తీసుకువెళ్ళి పెద్ద జైలు శిక్ష, జీవిత ఖైదు వేపిస్తాం, గుర్తుపెట్టుకో. యు మే లీవ్ నవ్ అని నిషికాని పంపించేసి ఇంద్రాణిని మాత్రం వజ్రపాటి ఇంటి పరువు తీయాలనుకొని నువ్వే జైల్లో కూర్చున్నావు. చూసావా, ఎప్పుడైనా ఒకరి నాశనం కోరుకుంటే జరిగేది నాశనమే. అది వాళ్ళది కాదు, నీది. మంచి వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయకూడదు, అర్థమైందా అని ఇంకా అలా లోపలికి జైలు లోపలికి తీసుకువెళ్తూ తన్ని అరెస్ట్ చేస్తారు ఇంద్రాణిని జేడి అండ్ కేడి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.